అంటే సొసైటీ ఎట్లయిందంటే ఏం చేసినా నెగిటివ్గా చూస్తారు, నెగిటివ్గానే చూస్తున్నారు. ఈయన షో ఆఫ్ చేయడానికి జంతువులు పెంచుతుండ అంటాడు వాడు. అవును. అరే యదవా, నా జంతువులు 2014 నుంచి ఉండే నా ఫామ్లా. చికోటి ప్రవీణ్ మీడియా ముందరికి వచ్చింది 2022. చికోటి ప్రవీణ్ ఫామ్ హౌస్ మీడియా ముందుకు వచ్చింది 2022. 8 ఏళ్ళు నేను షో ఖాళీగా దాచుకొనే ఉన్నా నా ఫామ్ హౌస్. వితిన్ నా క్లోజ్ సర్కిల్కే తెలుసు. షో ఆఫ్ చేయాలంటే అప్పుడే మీడియా పిలుస్తే ఎవరైనా వస్తారు కదా, జంతువులు ఇన్ని ఉన్నాయంటే డెఫినెట్గా వస్తారు కదా. ఏ రోజు నేను షో ఆఫ్ చేయాలని చూడలే. నా చిన్న ప్రపంచంలో నేను హ్యాపీగా ఉండాలా, వీటిని చూసుకుంటే నాకు హ్యాపీ. నేను ఎగ్జైట్ అవుతా. ఇవాళ తీసుకొచ్చి రోల్స్ రాయిస్ కార్ పెట్టినా నేను ఎగ్జైట్ కాను. చిన్న జంతువుని తీసుకొస్తే నేను ఎగ్జైట్ అవుతాను. నా మెంటాలిటీ అది. దానికి కూడా బాధనే. తెలంగాణలో పుట్టి పెరిగిన మీరు పక్క రాష్ట్రాల్లో అక్కడ రాజకీయ నేతలతో మీకు సంబంధాలు ఎట్లా ఏర్పడ్డాయి? అంటే బిజినెస్ పరంగా ఏర్పడ్డాయి అన్నీ ఏ రకంగా? మ్యాక్సిమం బిజినెస్ పరంగా. తర్వాత కామన్ సర్కిల్ ఉంటుంది కదా, మీ ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మంచి సంబంధాలు ఉన్నాయి, టీడీపీ వాళ్ళతో కూడా మంచి రిలేషన్స్ ఉన్నాయి, మంచి సంబంధాలు. ఇక్కడ బీఆర్ఎస్ తప్పించి ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళతో కూడా ఉన్నారు బీఆర్ఎస్ ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు బీఆర్ఎస్లా. కానీ వాళ్ళ పాలసీ నచ్చదు నాకు. పార్టీ ఉంటుంది అనుకుంటున్నారా? అయిపోయాల పని ఇంకేముందాడా. ఎప్పుడైతే ధర్మంపై దాడి చేసే పార్టీ ఏదైనా ఉంటే సర్వనాశనం. వీళ్ళు మెజార్టీలు ఉన్నాక కూడా సంకనాక్కుటపై 7 సీట్ల గురించి, ఒక ఎంపీ సీట్ గురించి ఏం కక్కుడుతండి? ఎందుకు భయపడతారండి? ఎందుకు భయపడతారు? అవసరం ఏముంది? ఓల్డ్ సిటీలో ఏం జరిగినా వాడు చెప్పిన కనుసైగల్లో ఎందుకు నడవాలి? ఓవైసీ గారు చెప్పినట్టు. ఇవాళ ఓల్డ్ సిటీలో డీసీపీ పోస్టింగ్ కావాలంటే ఓవైసీ ఎందుకు చెప్పాలండి? హిందుత్వం మాట్లాడితే ఓవైసీ వీళ్ళ మీద కేసులు పెట్టిపోయి అంటే పెట్టించే సిగ్గుశరం లేదా? పొద్దున్న లేవగానే యాగాలు చేస్తారు, యజ్ఞాలు చేస్తారు, గుళ్ళకు తిరుగుతారు. రాజకీయం గురించి తిరుగుడు అది. నీకు హిందుత్వంపై ప్రేమ ఉంటే ఈ అవసరం లేదు కదా వాళ్ళతోటి నీకు స్నేహం చేయాల్సిన అవసరం ఏముంది? అవసరమే లేదు. హిందువులపై దాడి జరుగుతుంటే ఎందుకు నువ్వు ఉల్టా హిందువులపై ఎందుకు కేసులు పెడతారు? బీఆర్ఎస్ ప్రభుత్వంలో గోరక్షకులపై అడ్డగోలు కేసులు. అవును. హిందూజం గురించి నేను మాట్లాడితే గజ్వేల్ పోతే నా మీద కేసు. ఏం అవసరం అండి? నేను ఏమైనా పోయి ఆడ కంట్రోల్స్ స్పీచ్ ఇచ్చిందా? లేదు. హిందూ సోదనే. ఇప్పుడు మీ చుట్టాలలో ఎవరికో దెబ్బ తాకింది, హాస్పిటల్ ఉంటే పరామర్శిస్తారు కదా. ఎందుకు? నువ్వు పోతే రోగం తగ్గుతుందా? లేదు. ధైర్యం వస్తుంది. అరే పలానా కిషోర్ అన్న వచ్చిండు, ఒక మనోబలం పెరుగుతుంది. అరే నా హిందూ సోదరులపై దాడి జరుగుతే డెఫినెట్గా యాజ్ అ హిందూ నేను పోయి పరామర్శిస్తే నీకేం? సీఎం అయితే ఏముంది? సీఎం కాన్స్టిట్యూన్స్కి వచ్చే పోటు గాను అంటే ఇప్పుడున్నావా సీఎం? మరి శాశ్వతం కాదు కదా పదవులు. మనిషి శాశ్వతం, మతం శాశ్వతం. నేను పోతే నా మీద అడ్డగోలు కేసులు. సాటిస్ఫై కాలేదు ఈ దొంగ రాధాకిషన్ గాడు. ఇది చూడండి ఎట్లుందో. 1 year బ్యాక్ చికోటి ప్రవీణ్ మీద కేసు పెడదామని లోపల దోద్దామని చూసిన రాధాకిషన్ గాడు అమ్మవారి దయాలు ఇవాళ లోపల ఉన్నాడు. బయటకు వచ్చే పరిస్థితి లేదు. అంతే. కర్మ రిపీట్స్. ఇవాళ నా ఎగ్జాక్ట్లీ 1 year ఇదే టైం, బోనాల టైం. నా తప్పు ఉంటే నా మీద కేసులు పెట్టు, నేను మాడి ఉంటా. నా తప్పు లేదు. దుమ్మి కేసులు. హిందుత్వం మాట్లాడొద్దా? భారతదేశంలో పుట్టి, హిందూ దేశంలో పుట్టి, మెజారిటీ హిందువులు ఉండి హిందుత్వం మాట్లాడొద్దా? చిన్నప్పటి నుంచి మీరు ఇంతేనా? రెబల్. చదువుకునేప్పుడు? నాకు తెలియదు. నాకు మీ బ్యాక్గ్రౌండ్ గురించి పెద్దగా నాకు ఐడియా లేదు. మీరు చదువుకున్న ఫస్ట్ నుంచి అంతే. అగ్రెసివ్. తప్పు చేస్తే డైరెక్ట్ క్వశ్చన్ చేస్తా. టీచర్ ఉండని ఏమని ఉండదు. కర్మ సిద్ధాంతాన్ని బాగా నమ్మారా? నమ్ముతా, బాగా నమ్ముతా. హిందుత్వం గురించి మాట్లాడుతున్నారు. లోపల ఉన్న ప్లస్లు మైనస్లు అన్నీ కూడా తెలుసా మీకు బాగా? అంటే ప్లస్లు మైనస్ అంటే ఇప్పుడు మీరు అన్నారు కర్మ సిద్ధాంతం అని అన్నారు, అది కొడుతుంది మళ్ళీ వెనక్కి కొడుతుందని అన్నారు. తాంత్రిక విద్యల మీద వీటి మీద మీ అభిప్రాయాలు ఏమన్నా ఉన్నాయి మీకు? జ్యోతిష్యాల మీద నమ్మకాలు లేవా? కొంచెం మరకే నమ్ముతా. అంతేనా? ఎందుకంటే దొంగ బాబాలు అడ్డగోలు, దొంగ జ్యోతిష్యులు అడ్డగోలు. ఇలా జ్యోతిష్యులు వస్తాయి. నీ సమస్యకు నువ్వు ఊడుతున్నదే సమస్య మీద. నిన్ను బ్లాక్మెయిల్ చేసి అడ్డమైన టెన్షన్ పెట్టి ఈ పూజ చేసుకో, ఈడ చేస్తేనే నువ్వు బాగుపడతావు అని నేను నమ్మాలి. ప్రతిదానికి ఒక విరుగుడు ఉంటుంది. పూజకి ఫలితం ఉంటుంది. గ్రహాలకి డెఫినెట్గా జ్యోతిష్యం ఒక లిమిట్ వరకు ఓకే. గ్రహాలకి ఆ గ్రహాల శాంతింపజేసే పూజలు ఉంటాయి.
నీకు యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోయేంత యాక్సిడెంట్